హాయ్ హలో ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి ఈ దోశ చేస్తున్నా అండి. ఇది వచ్చేసి శనగపిండి దోశ అందులోకి ఆలు వంకాయ వేసి కర్రీ చేశానండి. సూపర్గా ఉంటుంది ఆలు వంకాయ కర్రీ. ఇలా చూడండి, ఒక కప్పు రేషన్ బియ్యము అంటే బియ్య పిండి అండి. బియ్య పిండి ఒక కప్పు గోధుమ పిండి, ఒక కప్పు శనగపిండి. ఇది చూడండి, ఇది వచ్చేసి శనగపిండి ఫ్రెండ్స్. ఒక కప్పు శనగపిండి చాలా టేస్టీగా బాగుంటాయి ఫ్రెండ్స్ ఈ దోశలు, అందుకోసం ఇలా కలిపి చేశాను. ఒక కప్పు గోధుమ పిండి, అన్నీ ఒక్కొక్క కప్పు తీసుకోవాలి. ఇది వచ్చేసి బియ్య పిండి అండి, మామూలుగా రేషన్ ఉంటాయి కదా బియ్యము, ఆ బియ్య పిండి. ఇది 3 కలపాలండి. ఇలాగా ఈ దోశలు అప్పటికప్పుడుకు చేసుకోవచ్చండి. మనం పొద్దున్న ఒక 10 నిమిషాల ముందు నానబెట్టేస్తే అయిపోతుంది. మనము నైటే నానబెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఈ పిండిలు రెడీగా ఉంటే అయిపోయాయి. మనం అప్పటికప్పుడుకే దోశ వేసేసుకోవచ్చు, చాలా బాగుంటాయి. శనగపిండి కూడా చాలా మంచిది కదండి, అందుకోసము గ్యాస్ ట్రబుల్ అలాంటివి ఏమీ ఉండవు. ఎక్కువ వాడితే అలా ఉంటుంది అంటారు కదా, అలా లేకుండా ఇట్లా లైట్గా ఇవన్నీ కల్తీ చేసి వాడితే చాలా బాగుంటుంది. అందుకోసం ఇలా ట్రై చేస్తాను, ఇలా చేస్తూ ఉంటాను ఇంట్లో కూడా. అందులోకి తగినంత సాల్ట్, కొంచెం కారం పొడి వేసానండి, చాలా బాగుంటుంది కారము. కొంచెం కారం పొడి వేసేసాను, ఇంకొంచెం సోడా పొడి అండి. ఇది ఇలా చూడండి, సోడా పొడి కూడా వేసేసాను. చాలా బాగుంటుందండి ఈ దోశలు, సూపర్ టేస్ట్ ఉంటాయి. అందులోకి పల్లి చట్నీ కూడా చేసుకోవచ్చు. ఇవన్నీ మిక్స్ అయ్యేలాక కలుపుతూ ఉన్నాను చూడండి. మనకి దోశ పిండి ఎలా వస్తుందో అలా కలుపుకోవాలండి, వాటర్ వేసేసి. ఇలా చూడండి, మామూలు వాటరే, నీళ్ళు కూడా ఇవి. మనం మామూలుగా దోశ పిండి మనం మిక్సీకి వేస్తే ఎలాగొస్తుందో సేమ్ అలాగా ఇది కలుపుకోవాలండి అంతా. ఇందులో పల్లి చట్నీ బాగుంటుంది, రెడ్ చట్నీ బాగుంటుంది. నేనైతే ఆలును వంకాయ ఉంటే అది కర్రీ చేశాను, అది కూడా సూపర్గా ఉంటుందండి. ఇందులోకి సూపర్ టేస్ట్ ఉంటుంది, అందుకోసం ఇలా చేసేసాను. ఇలా చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనకి దోశ పిండిలాగా కలుపుల్లో కాబట్టి వాటర్ వేస్తూ కలుపుతూ ఉన్నాను. మరి చాలా వాటర్ వేస్తే అది మళ్ళీ వేయడానికి రాదు కదా, అందుకోసం కొంచెం చూసుకుంటూ వేసి కలుపుతూ ఉన్నానండి. ఇలా చూడండి ఫ్రెండ్స్, సేమ్ దోశ పిండిలాగా కలిపేసాను. ఇలా చూడండి, అలా అంత మాత్రం కలుపుకుంటే సరిపోతుందండి. ఇది పక్కన 10 నిమిషాలు పక్కన పెట్టేస్తాము. అందులో మనం సోడా పొడి అవి వేసాం కదా, మంచిగా ఊరుతుంది. సోడా పొడి అంతా వేసినాం కాబట్టి అందులో కలిసి ఉబ్బుతుంది పిండి అంతా. అందుకోసం ఇలా కలిపి పెట్టేసాలండి. 10 నిమిషాలు పెట్టేసాను చూడండి. ఇప్పుడు వచ్చేసి పెనం పెట్టుకున్నాను. పెనం పెట్టేసుకొని ఎర్రగడ్డ తిక్కుతానండి. దోశ పెనానికి ఎర్రగడ్డ తిక్కితేనే కదా మనకి దోశ బాగా వస్తుంది, అందుకోసం ఇలా ఎర్రగడ్డ తిక్కుతూ ఉన్నాను. ఇలా చూడండి ఫ్రెండ్స్, తర్వాత మామూలుగా కొంచెం స్లోగా మంట పెట్టి నిదానంగా కాల్చాలండి. మనం మామూలు దోశలాగా తొందరగా వేయకూడదు, తొందరగా తీసేయకూడదు. ఇలా నిదానం కాలితే పిండి అనేది బాగా లోపల వరకు కాలుతుంది, టేస్ట్ సూపర్గా ఉంటుంది. మనం మంట ఎక్కువ పెట్టి కాలిస్తే ఏమవుతుందంటే పైన ఒకటే కాలుతాయి, లోపలంతా చూడండి. పెనము కూడా ఏం కరుసుకోదు, ఈజీగా వచ్చేస్తుంది. ఓకే, అలా అంటే అయిపోయి ఇటు బాగా మంచి రెడ్ కలర్లో వస్తుంది. దోశ కూడా సూపర్గా ఉంటుందండి. 2 వైపులా కొంచెం ఆయిల్ వేసేసుకొని కాల్చుకుంటే చాలా బాగుంటుంది. ఇలా చూడండి ఫ్రెండ్స్, 2 వైపులా కాల్చేస్తూ ఉన్నాను చూడండి. ఇలాగా ఎక్కువ మంట లేకుండా ఇట్లా స్లో మంట మీద కాలిస్తే చూడండి ఇలా లైట్గా రెడ్ కలర్ వస్తుంది. మనం అదే ఎక్కువ పెడితే నల్లగా అయిపోతుందండి దోశ. ఇలా ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటూ ఉన్నాను ఫ్రెండ్స్. ఇలా ఇంకొక దోశ కూడా వేస్తూ ఉన్నాను. అప్పటికప్పుడుకే చేసేసుకోవచ్చండి, 10 నిమిషాల్లో రెడీ అయిపోతుంది ఈ దోశలు. ఇలా మనకి ఎన్ని కావాలనుకుంటే అన్ని వేసేసుకోవచ్చండి అప్పటికప్పుడు. మనము నైట్ పిండి నానబెట్టలేదు కదా, పొద్దున దోశ కావాలా అనుకున్నప్పుడు ఇలాంటి పిండి రెడీగా ఉంటే ఇలా చేసేసుకోవచ్చండి. మనము పిండి ఒకటి రెడీగా పెట్టుకోవాలి అంతే, మనము పెట్టుకున్నామంటే అప్పటికప్పుడుకి వేసేసుకోవచ్చు. మనం నైట్ ఇలా చూడండి బాగా మంచి కలర్ వచ్చాయి కదా, తినడానికి కూడా బాగుంటాయండి. టేస్ట్ కూడా సూపర్, కరం అంటే బాగా మంచిగా ఉంటాయి, క్రిస్పీగా ఉంటాయి. దోశ కూడా చాలా మెత్తగా కూడా ఉండదు, బాగా మంచిగా ఉంటాయి. కరం అని చూడండి ఫ్రెండ్స్, తీసేస్తూ ఉన్నాను. ఇలా మనకి ఎన్ని కావాలంటే అన్ని వేసేసుకోవచ్చండి. ఇలా చూడండి ఫ్రెండ్స్, తీసి ప్లేట్లో కూడా సర్వ్ చేశాను. సూపర్గా ఉన్నాయి ఫ్రెండ్స్. తినడానికి కూడా చూడడానికి ఎంత అందంగా అనిపిస్తున్నాయో తినడానికి కూడా అంతే అందంగా అనిపిస్తున్నాయండి. అందులో ఆలు కర్రీ చేశాను, ఇంకా బాగుందండి ఆలు కర్రీ కూడా. చూడండి, తీయడానికి కూడా బాగా మంచిగా వచ్చేస్తుంది చూడండి ఫ్రెండ్స్.
చూస్తుంటేనే తినాలనిపిస్తుందండి, అంత టేస్టీగా ఉన్నాయి అవి. మా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్